హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మ్యాజికల్ కిచెన్ 1000 డిషెస్. ఈరోజు స్పెషల్ రెసిపీ నెయ్యి వేసి చేసిన బెల్లం పోలేలు. చాలా సాఫ్ట్గా, నోట్లో వేసుకుంటే కరిగిపోయే కమ్మదనంతో ఈజీగా ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా 2 గ్లాసుల శనగపప్పు తీసుకొని శుభ్రంగా కడిగి నీళ్లు పోసి 10 నిమిషాలు నానబెట్టండి. పప్పుని కుక్కర్లో కాకుండా ఇలా గిన్నెలో నానబెట్టి ఉడకబెట్టడం వల్ల పప్పు బాగా ఉడికి పూర్ణం రుచి చాలా రుచిగా ఉంటుంది. అంతేకాకుండా దీంట్లో కొద్దిగా నీళ్లు ఎక్కువగా వేసుకున్న పప్పులోని రసంని మనం కట్చార్లా చేసుకుని రైస్లోకి తినొచ్చు. పప్పు ఉడికేలోపు పోలేలకు కావలసిన పిండిని నానబెట్టుకుందాం. నేను ఇక్కడ 2 గ్లాసుల పూరీ పిండి తీసుకున్నాను. మీరు గోధుమ పిండి కానీ లేదు మైదా పిండి కూడా వాడొచ్చు. దీంట్లోకి చిటికెడు ఉప్పు, చిటికెడు పసుపు, స్పూను నెయ్యి వేసుకొని పిండిలో బాగా కలిసేలా కలుపుకోండి. ఇలా పిండిని కలిపిన తర్వాత కొద్దిగా నీళ్లు వేసుకొని చపాతీ పిండి కన్నా కొద్దిగా మెత్తగా కలుపుకోవాలి. మధ్య మధ్యలో 2 స్పూన్స్ ఆయిల్, 2 స్పూన్స్ నెయ్యి వేసుకొని కలపడం వల్ల పిండి సాఫ్ట్గా వచ్చి పోలేలు చేస్తున్నప్పుడు సన్నని లేయర్లా రావడానికి వీలుగా ఉంటుంది. పిండి ఈ కన్సిస్టెన్సీకి వచ్చిన తర్వాత దీనిపైన ఒక కవర్ మూసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పప్పు కూడా బాగా ఉడికిపోయింది. ఇలా సరిగా ఉడికిందని ఒక పప్పు తీసుకుని అదిమి చూసుకుంటే సరిపోతుంది. దీన్ని ఒక గిన్నెలో వేసుకొని పూర్తిగా చల్లారే వరకు పక్కన పెట్టుకోవాలి. నేను ఇక్కడ 1/2 కేజీ పప్పుకి 1/2 కేజీ బెల్లం తీసుకున్నాను. ఇలా చల్లారిన పప్పుని కొద్దిగా మిక్సీలో వేసుకొని కొద్దిగా బరకగా నలిగిన తర్వాత యాలకులు, బెల్లం వేసుకొని పూర్ణం సరైన కన్సిస్టెన్సీలో వచ్చేలా మెత్తగా కాకుండా గ్రైండ్ చేసుకోవాలి. ఈ పూర్ణంని లెమన్ సైజులో అన్నింటినీ ఉండలుగా చేసుకుని తర్వాత పిండిని కొంచెంగా తీసుకుంటూ పిండి మధ్యలో పూర్ణాన్ని పెట్టి అరటాకులో కానీ లేదు బటర్ పేపర్ పైన కానీ వేసుకుని పోలేలను చేయితో కానీ లేదా చపాతీ లాటితో కానీ తాల్చుకోవాలి. ఇలా తాల్చుకునేటప్పుడు పూర్ణం బయటికి రాకుండా నిదానంగా అటు ఇటు తిప్పుతూ వెడల్పుగా పోలేలు మనకు కావాల్సిన సైజులో చేసుకోవాలి. ఫస్ట్ టైం చేస్తున్న వాళ్ళకైతే ఇలా అరటాకు పైన కానీ లేదు బటర్ పేపర్ పైన కానీ చేయడం వల్ల ఇది ఇలాగే పెనం పైన తిరిగేసి వేసి ఆకుని తీసేసుకోవచ్చు. దీనిపైన 1 స్పూన్ నెయ్యి వేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన మందపైన పెనంను పెట్టుకొని ఇలా పోలేను తిరిగేసి వేసి 2 వైపులా మంచి గోల్డెన్ కలర్ వచ్చేలా నెయ్యి వేసుకుంటూ కాల్చుకోవాలి. అంతేనండి, గ్యాస్ మీడియం ఫ్లేమ్లో ఉంచడం మర్చిపోకండి. ఇలా నెయ్యి వేసి కాల్చుకుంటే ఆ కమ్మటి వాసన భలే ఉంటుంది. ఇలా వేడిగా సర్వ్ చేసుకోవడమే. మరి మీరు నా స్టైల్లో ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.